పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను దీక్షా సిద్. ప్రస్తుతం నేను సురారంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ డాక్టర్ ఎం మహేష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ నాతో ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాము ఇంతకు లేటెస్ట్ బ్రెయిన్ సర్జరీస్ ఎట్లా డెవలప్ అయ్యాయి అండ్ ఇప్పటివరకు మీరు లేటెస్ట్ సర్జరీస్ ఏం చేస్తారన్నది మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. ఎస్ సార్. సో లేటెస్ట్ సర్జరీస్ ఇన్ బ్రెయిన్ సర్జరీస్ ఏమేమి వచ్చాయి? లేటెస్ట్ సర్జరీస్ అని ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ ఎవల్యూషన్ చూసుకుంటే ఇన్ ఓల్డెన్ డేస్ ఆర్ ఇన్ ద ఎవల్యూషన్ మనం చూసామంటే బ్రెయిన్ ట్యూమర్ కోసం బ్రెయిన్ మొత్తం కట్ చేయడం అనే ఎక్కువ శాతం బోన్ కట్ చేసి కొంచెం ఉండే ట్యూమర్ని కూడా ఎక్కువ బోన్ కట్ చేయడం వల్ల దాన్ని క్రేనియోటమీ అనే పద్ధతి అంటే ఇట్స్ అన్ ఓల్డర్ టెక్నిక్. నౌ న్యూవర్ టెక్నిక్ అంటే రీసెంట్ అడ్వాన్సెస్ ఏం జరిగిందంటే పెద్ద క్రేనియోటమీస్ అంటే పెద్ద బోన్ కట్ చేయకుండా ఏదైతే చిన్న బోన్ అంటే చిన్న హోల్ ఇట్స్ కాల్డ్ కీ హోల్ సర్జరీ. నౌ ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ కీ హోల్ సర్జరీ అంటున్నారు. బ్రెయిన్లో కీ హోల్ అనకూడదు, అంటే సైజ్ ఆఫ్ ద క్రేనియోటమీ అంటే బోన్ కట్ చేయడం సైజ్ ఆఫ్ ద క్రేనియోటమీ సైజ్ తగ్గిస్తే ఇట్స్ కాల్డ్ మినిమల్ ఇన్వేజివ్. అండ్ దట్ మినిమల్ ఇన్వేజివ్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ టైప్స్. అంటే చిన్న బోన్ కట్ చేయడం వల్ల మినీ క్రేనియోటమీ లేదా ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ అండ్ స్టీరియోటాక్సీ అండ్ నావిగేషన్ దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అనమాట. సో మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ ఏంటంటే అంటే సైజ్ ఆఫ్ ద క్రేనియోటమీ అంటే సైజ్ ఆఫ్ ద ట్యూమర్ బట్టి కూడా వీ షుడ్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ షార్టెస్ట్ ట్రాజెక్టరీ బ్రెయిన్కి రీచ్ అవ్వాలి. ఇట్స్ కాల్డ్ దట్ ఈస్ వాట్ మినిమల్ ఇన్వేజివ్ విత్ మినిమల్ బోన్ లాస్ అండ్ మచ్ ట్యూమర్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. Okay, so types of surgeries. Yes, MIS comes to types of surgeries ante either it can be a microscopic surgery, it can be an endoscopic surgery, it can be with associated instruments ante మనం ఎక్స్ట్రా గ్యాడ్జెట్స్ ఏదైతే వాడాలో అది న్యూర్ అడ్వాన్సెస్ కింద వస్తుంది. అంటే either it can be a navigation, 3D navigation అంటే ఒక స్కల్ ఉందంటే దానికి 3D నావిగేషన్ XYZ కోఆర్డినేట్స్ తీసుకొని ట్యూమర్ని కరెక్ట్గా అదే లొకేషన్లో హిట్ చేస్తే ఇట్స్ కాల్డ్ న్యూరో నావిగేషన్. సో న్యూరో నావిగేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద స్టీరియోటాక్సీ. స్టీరియోటాక్సీలో ఏంటంటే బ్రెయిన్కి అంటే బ్రెయిన్ లోకలైజేషన్ ఈ కోఆర్డినేట్సే ఒక ఫ్రేమ్ ద్వారా ఫిక్స్ చేసి కోఆర్డినేట్స్ చూసుకుంటే ఇట్స్ కాల్డ్ స్టీరియోటాక్సీ. అండ్ నెక్స్ట్ కమ్స్ ద లేటెస్ట్ ఈజ్ రోబోటిక్. ఎస్ సార్. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ బ్రెయిన్ సర్జరీస్ ఉన్నాయి కదా. సో అది ఏ సందర్భాల్లో ఏదేది సర్జరీస్ అనేది మీరు కండక్ట్ చేస్తారు? ఎస్, మెజారిటీ ఆఫ్ ద బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ యూజువల్లీ మ్యాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్స్గా వచ్చి అంటే ఎక్కడో క్యాన్సర్ ఉండి స్ప్రెడ్ అవ్వడమో లేదో బ్రెయిన్ ట్యూమర్ అంటే యాజ్ బ్రెయిన్లోనే ప్రైమరీ క్యాన్సర్ డెవలప్ అవ్వడమో లేదో వేరే చోట రావడమో లేదా బినైన్ లీజన్స్ అంటే బినైన్ స్కల్ అంటే క్యాన్సర్ కాని లీజన్స్ ఉండే వాటికి దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్. అండ్ నెక్స్ట్ పిట్యూటరీ అంటారు. పిట్యూటరీ ఏదైతే దానికి ఆల్రెడీ ఇట్ వాస్ ప్రూవెన్ సర్జరీ అంటే ఎండోస్కోపిక్ ద్వారా చేసేది. ఆల్రెడీ వీ హ్యావ్ డూయింగ్ ఇట్ అండ్ రైట్ ఫ్రమ్ ద డే వన్ ట్రాన్స్క్రేనియల్ అంటే క్రేనియల్ పద్ధతిలో కాకుండా ఎండోస్కోపిక్ పద్ధతి ఆల్రెడీ ఇట్ గాట్ ఎవాల్యుయేటెడ్ అండ్ ఇట్ గాట్ ప్రూవ్డ్ ఆల్సో. But next comes to these other techniques like navigation-induced stereotaxy and robotic. These are the latest advances of the neurosurgery. Yes sir. So accidents అయితే బ్రెయిన్ డ్యామేజ్ అయింది అని అంటూ ఉంటారు కదా. సో అసలు వాట్ ఎగ్జాక్ట్లీ? See, it comes to అంటే it can be a concussional అంటే సింపుల్ బ్రెయిన్ షేక్ అవ్వడం వల్ల వచ్చే ఇంజురీని కంకషనల్ అంటారు. ఇట్ కెన్ బి హై వెలాసిటీ ఇంజురీ, సడన్గా బ్రేక్ అప్లై చేయడం వల్ల ఏదైతే బ్రెయిన్ షేక్ అవుతుంటుందో ఇట్స్ లైక్ విప్లాష్, ఇట్స్ కాల్డ్ షేరింగ్ ఇంజురీ, ఇట్స్ కంకషనల్ ఇంజురీ. అక్కడి నుంచి పేషెంట్ చూస్తే కోమా వరకు దెర్ ఇస్ అ వైడ్ స్పెక్ట్రమ్. అంటే మైల్డ్ ఇంజరీ నుంచి సివియర్ ఇంజరీ వరకు వీ కెన్ సే దెర్ ఆర్ మైల్డ్, మోడరేట్, సివియర్. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇంజరీ ద గ్రేడ్స్ ఆఫ్ ద ఇంజరీ విల్ బి దేర్ అండ్ అవుట్కమ్ విల్ బి దేర్. సో ఇందాక మీరు టైప్స్ ఆఫ్ బ్రెయిన్ సర్జరీస్ చెప్పారు కదా. సో వాటితోటి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఎదుర్కొంటారా? డెఫినెట్లీ ఎస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ పక్కన పెడితే అంతకుముందు ఏం జరిగేదంటే వెదర్ ఇట్ కెన్ బి ఎ స్మాల్ లీజన్ ఆర్ అ బిగ్ లీజన్ వీ యూస్ టు ఓపెన్ ద బోన్ ఫస్ట్. సో అంటే లీజన్కి వెళ్ళే అంటే దారికి వెళ్ళే అంటే ట్యూమర్ని రీచ్ అయ్యే ముందర మనం బ్రెయిన్ని రిట్రాక్ట్ చేసేవాళ్ళం. అంటే బ్రెయిన్ కొంచెం జరిపి లోపల ట్యూమర్లోకి వెళ్ళేవాళ్ళం. సో ఈ రిట్రాక్షన్ వల్ల ఏదైతే ఉందో దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. సో లేటెస్ట్ ఈ నావిగేషన్ కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఏంటంటే ఈ రిట్రాక్షన్ అనే పద్ధతి తగ్గిపోతుంది. సో టు ద ఫైన్ and with the finest techniques we can go reach the tumor without any retraction of the brain. So that is the advantage of MIS and minimal invasive surgery of brain. Yes sir. So ఇందాక మీరు బ్రెయిన్ క్యాన్సర్ అనేది వస్తుంటారు లేకపోతే పార్ట్ ఆఫ్ క్యాన్సర్ బాడీ పార్ట్ ఆఫ్ క్యాన్సర్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. That's called metastasis. Yes sir. సో డైరెక్ట్ బ్రెయిన్ క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది?
it's basically it's అంటే there are two types of glial tissue and neuronal tissue astrocytes అంటారు. సో ఈ టూ డిఫరెన్షియేషన్ వల్ల అంటే జెనెటిక్ డిఫరెన్షియేషన్ వల్ల వచ్చేది ట్యూమర్సే. ఇట్ కెన్ బి ప్రైమరీ, సెకండరీ. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంటే ఎక్కడో క్యాన్సర్ నుండి బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వనేది ఇట్స్ కాల్డ్ సెకండరీ లిజన్స్. అంటే ఇట్స్ కాల్డ్ మెటాస్టేసిస్. అంటే either can be lung, it can be a breast, it can be a prostate, or it can be any GI tumor, anything, anywhere. సో అక్కడి నుంచి ఇట్స్ కాల్డ్ ప్రైమరీ. అండ్ డిస్టెన్స్ స్ప్రెడ్ అంటే బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుందంటే ఇట్స్ కాల్డ్ సెకండరీ. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ గ్లయోమాస్. గ్లయోమాస్లో అంటే మీరు అడిగారు కదా, ఇది బ్రెయిన్లోనే వస్తున్న కారణం ఏంటంటే ఇట్స్ బేసికలీ ప్యూర్లీ జెనెటిక్స్. అండ్ దానిలో కూడా టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. దానివల్ల డ్యూరేషన్ ఆఫ్ ద లైఫ్ స్పాన్ కూడా చేంజ్ అవుతుంటుంది. ఓకే. సో ఇన్స్ట్రుమెంట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు అని ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. సో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నది మీరు సర్జరీ టైంలో ఆ పేషెంట్ పైన ఉపయోగిస్తారు? ఎగ్జాక్ట్లీ. దీనిలో కూడా చాలా వేరియేషన్స్ వచ్చాయి. మనము ఓల్డెన్ టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ చూసి ఇప్పుడు లేటెస్ట్ టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ చూస్తే వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్ ప్రీవియస్లీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో కెన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ నౌ డేస్ ఐ థింక్ విత్ ద న్యూర్ మైక్రోస్కోప్స్. ఫర్ సర్జన్ ఎగ్జాషన్ తగ్గించడం కోసం ఈ యాక్యురసీ అండ్ ఫైనెస్ట్ టెక్నిక్స్ ఇంక్రీజ్ అంటే ఈ చేయడం కోసం లేటెస్ట్ బల్కీ ఇన్స్ట్రుమెంట్స్ అయినా కూడా ఫైనెస్ట్ టెక్నాలజీతో యూజ్ చేస్తున్నారు ఇప్పుడు, లైక్ మైక్రోస్కోప్స్. ఓకే, నెక్స్ట్ కమ్స్ టు ద ఎండోస్కోప్స్. ఇప్పుడు నాజల్ సర్జరీ మనం ఏదైతే నాజల్ సర్జరీ అలానే ఎండోస్కోప్స్, బ్రెయిన్లో వాడేసి కూడా ఎండోస్కోప్స్ విత్ అసోసియేటెడ్ నావిగేషన్. అంటే నావిగేషన్తో పాటు వాడితే ఎండోస్కోప్కి ఇంకా ఫైనెస్ట్ యాక్యురసీ ట్యూమర్ని కరెక్ట్గా హిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్స్ టు ద మైక్రోస్కోప్, ఎండోస్కోప్ అండ్ టు ద రోబోటిక్. సో రోబోటిక్ అనేది మనం ఆల్రెడీ ఒక మూవీ చూసాము, రోబోట్ 2.0 అనేసి. సో అది ఇప్పుడు టెక్నికల్గా వరల్డ్ ఈస్ గ్రోయింగ్. ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీ సినిమాని కంపేర్ చేసి చెప్తున్నా, దానిలో ఒక గైనిక్ సర్జరీ చేయడం కోసం, ఒక ఆబ్స్టెట్రిక్ సర్జరీ చేయడం కోసం, అంటే ఎక్స్ట్రాక్షన్ అంటే పిల్లోడిని తీయడం కోసం, డెలివరీ చేయడం కోసం దేర్ ఇస్ అ టెక్నిక్. సో దట్ టెక్నిక్ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ద రోబో అన్నట్టుగా చూపిస్తారు అందులో సినిమాలో. సో ఇన్ దట్ వే చూస్తే మనం అంటే ఆ టెక్నిక్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ ఏఐ విల్ బి అంటే ఇంప్రిగ్నేటెడ్, అందులో ఆ సిస్టంలో ఇంప్రిగ్నేట్ చేసి అది సిస్టమ్ కరెక్ట్ యాక్యురసీ చూపిస్తుంది. ఎస్. సో ఇప్పుడు 3 to 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ సర్జరీస్ చెప్పారు కదా. సో ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుంది పేషెంట్కి రికవర్ అవ్వడానికి ఆఫ్టర్ సర్జరీ? యాజ్ వీ హ్యావ్ మోడర్నైజ్డ్, ద మోర్ యూ యూజ్ ద గ్యాడ్జెట్స్ ద మోర్ టైం, సర్జికల్ టైం. బట్ యాక్యురసీ ఇదంతా దేనికోసం అంటే యాక్యురసీ కోసం. న్యూరో సర్జరీలో తీసే ట్యూమర్ ఇంత కావచ్చు, it may be 1 cc or 2 cc, but the accuracy, for accuracy we are using lot of instruments. Entire OT operation theater chuste we use microscope, navigation, sometimes intraoperative MRI, ultrasound. These are all the things what we used for routinely extraction of the tumor. Yes sir. So one question, like మీరు ఎన్ని years of experience ఉన్నారు ఈ ఫీల్డ్? Yeah, I was basically 8 years of experience. Yes sir. So మీ 8 years of experience లో this is the interesting subject or this is the interesting case అని మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించిన కేసు ఏముంది? ఎక్కువ ఇంట్రెస్ట్ అని కాదు. బేసికలీ ఎవ్రీ సర్జరీ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీ సర్జన్. ద పేషెంట్ విల్ బి అ న్యూ కేస్ ఫర్ హిమ్. సో ఇట్స్ అ టైలర్ మేడ్. మనం అనుకున్నట్టు ఈ సర్జరీ చేస్తే ఈ పేషెంట్కి బాగుంటుంది అనేది ఇట్స్ ఆల్రెడీ అ టైలర్ మేడ్ ప్రొసీజర్. నాట్ ఫర్ ఎవ్రీ ప్రొసీజర్ ప్రతి వాళ్ళకి చేయాల్సినది కాదు. సో ఇట్ విల్ బి డిజైన్ ఇన్ సచ్ ఏ వే దట్ దిస్ పేషెంట్ విల్ బి బెనిఫిటెడ్ ఫర్ దిస్ సర్జరీ. సో అకార్డింగ్ టు దట్ అంటే స్కల్ బేస్ సర్జరీస్ ఉంటాయి. రీసెంట్లీ అంటే ఐ హ్యావ్ ఆపరేటెడ్ అ మెడికల్ రెప్. సో ఇట్స్ అ హ్యూజ్ మెనింజియోమా అనమాట, స్కల్ బేస్ మెనింజియోమా. అంటే ఓల్డెన్ డేస్లో ఏమవుతుంది, 2 వైపులా బోన్ ఓపెన్ చేసి తీయడం జరుగుతుంది. కానీ మినిమల్ ఇన్వేసివ్ చూస్తే ఒకవైపే బోన్ ఓపెన్ చేసి మ్యాక్సిమం అంటే లెస్ రిట్రాక్షన్, మ్యాక్సిమం ట్యూమర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి. సో ఇన్ దట్ వే ద ట్యూమర్ ఎంటైర్లీ గాట్ రిమూవ్డ్ అండ్ వితౌట్ ఎనీ డెఫిసిట్స్. అంటే పేషెంట్కి భయం ఉంటుంది, చేతులు కాలు పడిపోతాయి, మాట పడిపోతుంది, ఫిట్స్ వస్తాయి. సో he'll be more worried. If you give 100% of, not 100%, I say at least 99% that you will be okay. But you can, most of the time complications చెప్పే చేయాలి. బికాస్ చెప్పకుండా చేసి రేపు పొద్దున డెఫిసిట్ వచ్చిందంటే nobody will accept. So in that way definitely we say that we will do our best maximum. Yes sir. So few surgeries అన్నది మెడికేషన్ తోటి తొందరగా క్యూర్ అవుతుంది. Yes.
ఫ్యూ సర్జరీస్ ఆర్ విత్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎస్ అండ్ మెంటల్గా కూడా కొంచెము స్టేబుల్గా ఉండి ఎస్ నేను క్యూర్ అవుతాను భయ్ అని అంత కాన్ఫిడెంట్గా ఉంటే కూడా సైకలాజికల్ కూడా క్యూర్ అవుతారు. సో ఈ బ్రెయిన్ సర్జరీస్కి ఏ టైప్ ఆఫ్ థింగ్ తీసుకుంటే నో ఇందులో మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది వెదర్ ఇట్స్ ఎ మెడికల్ కండిషన్ ఆర్ అ సర్జికల్ కండిషన్. ఎనీ బ్రెయిన్ ట్యూమర్ ఇఫ్ యూ సీ స్కాన్లో చూసినప్పుడు ఇది బ్రెయిన్ ట్యూమర్ అని తెలియంగానే ఫస్ట్ పేషెంట్ వరీ అవుతాడు. ఓకే ఫస్ట్ అంటే నాకేదో క్యాన్సర్ వచ్చేసిందనే వరీసమ్ ఉంటుంది, అది ఫస్ట్ తగ్గించాలి, ఆ పానిక్ అటాక్ నుంచి తగ్గించాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే సింపుల్గా అది ఇన్ఫెక్షన్ అని కూడా తేలుతుంది మనకి. తెలియనప్పుడు అంటే రిపీటెడ్ టెస్ట్ చేసినప్పుడు ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎవ్రీథింగ్, పెట్ స్కాన్, లాట్ ఆఫ్ స్కాన్స్ ఆర్ దేర్. సో ఒకవేళ మనకి ఒక ఎంఆర్ఐ డయాగ్నోస్టిక్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఉందనుకోండి, టీబీ లీజనే ఉందండి, బ్రెయిన్లో లీజన్ ఉంది, బట్ దానికి 100% సర్జరీ అవసరం లేదు. అంటే లీజన్ సైజ్ బట్టి లొకేషన్ బట్టి చూస్తే మెడిసిన్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎస్ ఇన్ దాట్ వే బికాస్ ఇట్స్ టీబీ ఈజ్ మోస్ట్ ప్రివలెన్స్ ఇన్ ఇండియా అండ్ 100% క్యూరబుల్. సో అలాంటి వాటికి డెఫినెట్లీ సర్జరీ వద్దని చెప్పచ్చు. బట్ అది ప్రాపర్ సెంటర్కి వస్తే, అలా కాకుండా బయట ఎవరైనా చూస్తారు వేరే వాళ్ళు, దోస్ ఆర్ నాట్ న్యూరో సర్జన్స్ ఆర్ న్యూరాలజిస్ట్, they convey that it may be a cancer, he'll be more worried, he won't go to the hospital, ultimately he'll be suffered. మెంటల్గా ఒక నాలుగుల మధ్యలో ఉండి అయ్యో నాకు. So proper diagnosis అనేది important. Next comes to the your question, physical హెల్త్ ఫిజికల్ యాక్టివిటీ. yes, this maintains proper hygienicity, BP control, okay, and mental stress should be controlled, work stress or mental stress, physical stress, and weight అన్నిటికీ మనం అంటాం కదా weight, obesity, Yes. that implies to all. So it should be controlled in such a way that your pressure should be maintained. Pressures maintain అవ్వకపోతే ఏమవుతుంది, బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది. ఓకే సో ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఫుడ్ ఇంటేక్ లైక్ వెజిటేబుల్స్ ఆర్ నాన్ వెజ్, కొన్ని వాటికి లైక్ డెఫినెట్గా నాన్ వెజే తినాలి, బోన్ సూప్ తాగాలి అని కొన్ని మెడికల్ దాంట్లో ఉంటుంది సార్. సో మరి ఇటువంటి సర్జరీస్కి ఎట్లాంటి ఫుడ్? నౌ డాక్టర్ కంటే ఎక్కువ పేషెంట్స్ ఆర్ మోర్ లెర్న్డ్ అబౌట్ డైట్ బికాస్ దెర్ ఆర్ lot of scenarios there in the web. So people are telling I have followed the keto diet, I have followed this diet, I have followed the international diet. So these are see those to be done under the guidance. ఎస్ బికాస్ ఎవ్రీ బాడీ హ్యాస్ అ ఫంక్షన్. ఇప్పుడు నాకు ఉన్న ఫంక్షన్ అదర్ గర్ల్కి ఉండాలని లేదు. మేమిద్దరు ఒకటే ఇన్సిడెంట్ ఎదుర్కొన్నా కానీ తన ఫంక్షనాలిటీ వేరు ఉంటుంది, నా ఫంక్షనాలిటీ వేరు ఉంటుంది. బట్ ఇప్పుడు ఒబేసిటీ బికాస్ ఆఫ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనుకోండి, మీరు డైట్ కంట్రోల్ చేస్తుంటారు, ఇప్పుడు కంట్రోల్ చేసిన వల్ల యూజ్ ఏమి ఉండదు బికాస్ యువర్ హార్మోన్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. ఎట్ దట్ టైమ్ యువర్ హార్మోన్స్ ప్రాపర్లీ చెక్ చేసి మెడిసిన్ స్టార్ట్ చేస్తే యువర్ వెయిట్ విల్ బి కంట్రోల్. బట్ పీపుల్ విల్ గో ఫర్ డైటరీ కంట్రోల్ దట్ విల్ అంటే దానివల్ల హార్మ్ ఎక్కువ ఉంటుంది. ఇండైరెక్ట్లీ యువర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్, రైట్? దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మెడికల్ కండిషన్ ప్రాపర్ అసలు వెయిట్ ఎందుకు గెయిన్ అవుతున్నాం అనే ఫస్ట్ థింగ్ ఎవాల్యుయేట్. అవన్నీ ఎవాల్యుయేట్ అయినాక యూ కెన్ గో విత్ డైట్ దిస్ థింగ్. సార్ చిన్నప్పటి నుంచి లైక్ ఆల్మోస్ట్ లైక్ 20 years నుంచి నేను ఒక వర్డ్ వింటున్నాను, ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు స్కూల్లో ఇట్లా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, అయ్యో పాపం ఆ పిల్లకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, అగో ఆ ఆంటీ వాళ్ళ అబ్బాయి కంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇది వింటూనే ఉన్నాం. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్? అంటే ఇప్పుడు మీరు కంపారిటివ్ లైక్ ఓల్డ్ అంటే చైల్డ్హుడ్ నుంచి మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ చెప్తున్నా. దిస్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్. బట్ చైల్డ్హుడ్లో స్ట్రోక్ వచ్చిందంటే ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ ఎంటైర్ డిఫరెంట్ ఎంటిటీ అనమాట. మేబీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, డ్యూరింగ్ ద యాంటీనేటల్ అంటే మదర్ వూమ్లో ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా జెనెటికల్గా, ఆర్ ఆఫ్టర్ ద డెలివరీ, ఓకే డ్యూరింగ్ ద కోర్స్ అంటే ఇన్ 1 year లైఫ్లో, నియోనటల్ లైఫ్లో టైంలో ఏమైనా బాబుకి ఏమైనా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చిందా. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ టు దట్. మనకి బ్రాడ్గా ఏంటంటే ఎదర్ ఇట్ కెన్ బి అ స్ట్రోక్ ఆర్ అ బ్లీడ్, మనం బ్రెయిన్లో క్లాట్ అయిందనే చెప్తాం. బట్ ఎల్డర్లీకి వచ్చేసరికి బ్రెయిన్ క్లాట్ అనేది అంటే బ్లీడ్ అయినట్టు. అంటే ఆ క్లాట్ అనే పదం ఇన్ఫాక్ట్ అంటే బ్రెయిన్ ఒక చోట బ్రెయిన్ రక్తనాళం మూసుకుపోతే దాన్ని ఇన్ఫాక్ట్ అంటారు. అంటే ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ పనిచేయదు. కానీ మన రెగ్యులర్ లాంగ్వేజ్లో మనం ఏం చెప్తామంటే క్లాట్ అయిందని చెప్తాం. సో స్ట్రోక్ ఈజ్ 2 types. ఇట్స్ ఏ హెమరేజిక్ స్ట్రోక్ అండ్ ఇష్కెమిక్ స్ట్రోక్. రక్తనాళం మూసుకుపోయే స్ట్రోక్ ఇష్కెమిక్, రక్తనాళం పగిలే స్ట్రోక్ హెమరేజిక్. సో దీస్ ఆర్ 2 differences. అది బ్లీడింగ్ పెరిగితే అంటే బీపీ పెరిగితే హెమరేజిక్ స్ట్రోక్,
ఎస్, సో డాక్టర్ ఎం మహేష్ కుమార్ కన్సల్టెంట్ ఆఫ్ న్యూరో సర్జన్ మనకి బోలెడు విషయాలు చెప్పారు. బ్రెయిన్ సర్జరీ అనగానే ఏదో ఒకరికో ఇద్దరికో అవ్వగానే అచ్చా ఇదే బ్రెయిన్ సర్జరీ అని అనుకుంటాము. అది 100% తప్పండి. బ్రెయిన్ సర్జరీలో కూడా చాలా డిఫరెన్షియేషన్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క బాడీ ఫంక్షనాలిటీ ప్రకారము ఆ బ్రెయిన్ సర్జరీ అన్నది చేయడం జరుగుతుంది. సో నెవర్ కంపేర్ వాళ్ళకి ఇదైంది సో వీళ్ళకి కూడా ఇదే అవుతుందేమో అన్న మైండ్ సెట్తో మాత్రం హాస్పిటల్కి అస్సలు కన్సల్ట్ అవ్వద్దు. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ రోడ్ అన్నట్టు. ఐమ్ రైట్? ఎస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బోలెడ్ విషయాలు మాకు చెప్పారు. వాట్ ఈస్ అ ఫ్యాక్ట్, వాట్ ఈస్ బ్రెయిన్ సర్జరీ అండ్ ఫ్యాక్ట్స్ మాకు మా ముందు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. That's all for now. This is Diksha signing off. Stay tuned to RTV.